వచ్చే నెల 4న సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నూతన సమీకృత కలెక్టరేట్ను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభకు సంబంధించి ఎన్వీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రం రాకముందు ఇదే గ్రౌండ్లో స్వరాష్ట్రం కోసం కేసీఆర్ సమావేశం జరిగిందని, ఇప్పుడు మళ్లీ ఇక్కడే రాష్ట్రం ఏర్పడ్డాక భారీ బహిరంగ సభ నిర్వహించుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 4 తారీఖు రోజు మహబూబ్నగర్లో సమీకృత జిల్లా ఆఫీసులో జిల్లా కలెక్టరేట్ ఓపెనింగ్కు రాబోతున్నారు. కనుక ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి కళ ఇది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండాలనేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. కేవలం తెలంగాణలో మాత్రమే ప్రజలకు సౌలభ్యంగా ఉండాలి. ఒక్కొక్క ఆఫీస్ ఒక్కొక్క దగ్గర ఉంటే వచ్చిన వ్యక్తి 10 దిక్కులు తిరగాలంటే కష్టమవుతుంది. ఎన్ని పనులు ఉన్నా కలెక్టరేట్కి వస్తే అన్ని పనులు అక్కడే జరిగిపోవాలనే ఒక గొప్ప ఆలోచనతో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కలెక్టరేట్ నిర్మించడం జరిగింది. అదృష్టవశాత్తు మన జిల్లాలో మెయిన్ రోడ్ మీదనే ల్యాండ్ దొరకడం, చాలా జిల్లాల్లో టౌన్ బయట దూరంగా కూడా ఉన్నాయి. మరి ఇక్కడనే సెంట్రల్ ప్లేస్లో రావడం, పక్కనే బైపాస్ ఉండడం, దాంతో పాటుగా పాత కలెక్టరేట్ను కూడా ప్రజలకు ఉపయోగించుకోవాలని చెప్పని ఒక పెద్ద హాస్పిటల్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 4 తారీఖు రోజు మహబూబ్నగర్లో సమీకృత జిల్లా ఆఫీసులో జిల్లా కలెక్టరేట్ ఓపెనింగ్కు రాబోతున్నారు. కనుక ఎన్నో సంవత్సరాలు